ఏపీలో పాస్టర్ అనుమానాస్పద మృతి చిలికి చిలికి గాలివానలా మారుతుంది. పోలీసులు రోడ్డు ప్రమాదంగా చెబుతుండగా క్రైస్తవ మత బోధకులు మాత్రం దీన్ని హత్యగా ఆరోపిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తీవ్రమవుతున్నాయి. ఈ తరుణంలో మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత హైదరాబాద్ తరలించే ప్రయత్నం జరుగుతోంది. ఇక రాజమండ్రి దివాన్ చెరువు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండటంతో రోడ్డు ప్రమాదం అని తొలుత భావించారు. అయితే ఆయన శరీరంపై గాయాలు ఉండటంతో అనుమానాలు ప్రారంభమవుతున్నాయి. అయితే ప్రవీణ్ పగడాలది హైదరాబాద్ అయితే రాజమండ్రి ఎందుకు వెళ్లారు అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. హైదరాబాద్ నుంచి విశాఖకు బైక్ మీద వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగినట్లుగా అనుమానాలు ఉన్నాయి. బైక్ మీద వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఢీకొట్టి దాడి చేసి చంపేశారు అంటూ సన్నిహితులు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ పగడాల ఒంటిపై గాయాలు ఉండడంతో అనుమానాలు మరింత పెరిగాయి. ఇక దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని పాస్టర్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఏపీ పోలీసులు దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎయిర్పోర్ట్ నుంచి ఘటన జరిగిన జాతీయ రహదారి వరకు సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై వస్తున్న అనుమానాలపై విచారణ చేయాలని టీడీపీ నేత మహాసేన్ రాజేష్ డిమాండ్ చేశారు. ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తి బైక్ పై తిరిగే పరిస్థితి ఉండదని మాజీ ఎంపీ హర్ష కుమార్ చెబుతున్నారు. ప్రవీణ్ కుమార్ ప్రమాదంలో చనిపోలేదని, ఆయన మరణంపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని క్రైస్తవ సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై డీజీపీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. పాస్టర్ మృతిపై విచారణ వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు. ఇక ఈ విషయంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పగడాల ప్రవీణ్ హఠాన్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. మృతిపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు చేయాలని ఈ ఘటనపై హోంమంత్రి మంగళపూడి అనిత సైతం ఆరా తీశారు. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.